ప్రభావంతో మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా కూడా మొత్తం నిలిచిపోయింది. బైపాస్ రోడ్లోని విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ లైన్ పై ఫ్లెక్సీ కూడా పడిపోయింది. మంగినపూడి బీచ్ రోడ్లో కూడా విద్యుత్ వైర్లపై తాటి చెట్టు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఫలితంగా మచిలీపట్నం మొత్తం కూడా అంధకారం అయిపోయింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఈ విధంగా అంధకారమైందో. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు కూడా శ్రమిస్తున్నారు. మచిలీపట్నం మొత్తం కూడా వైర్లు తెగిపడడంతో అంధకారంలో నెలకొంది మచిలీపట్నం. అందుకే తుఫాన్ అంటేనే ప్రజలు చాలా భయపడుతున్నారు. ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని చూస్తున్నాం. మచిలీపట్నం మొత్తం కూడా అంధకారంలో నిలిచిపోయింది. పెద్ద పెద్ద చెట్లు ఏ విధంగా వైర్ల మీద తెగిపడ్డాయి, సో వాటిని ఏ విధంగా తీస్తున్నారు సిబ్బంది అనేది మనం చూస్తున్నాము. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి ఈదురు గాలుల ప్రభావంతో మచిలీపట్నంలో అంధకారం నెలకొంది? ప్రత్యక్షంగా మనం ప్రైమ్ నైన్ టీవీ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని చూస్తున్నాము. మరి ఏంటి, ఏం చేయబోతున్నారు ఈ పరిస్థితుల్లో? శ్రీదేవి, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే మచిలీపట్నంలో విద్యుత్ సరఫరా నిలిపివేత చేయడంతో ఒకసారి కూడా మచిలీపట్నం అంతా కూడా పూర్తిగా అంధకారంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోందా తుఫానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఒకసారిగా నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. మచిలీపట్నం మొత్తం కూడా పూర్తిగా కూడా విద్యుత్ సరఫరాని అధికారులు నిలిపివేయడం జరిగింది. ఏదైతే ఇటు విద్యుత్ సబ్ స్టేషన్ కి సంబంధించి కూడా ఈ వైర్లు ఎక్కడెక్కడ తెగిపడ్డాయి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. మచిలీపట్నం నుంచి బీచ్ రోడ్డుకి వెళ్లే వైపు పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నేలకొలడంతో దాదాపుగా ఈ సబ్ స్టేషన్ కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరాని నిలిపివేశారు అధికారులు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ ఎదురుగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇది జరుగుతోందని అంటే దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం అంటే ఈ రోజు రాత్రికి మోందా తుఫాను కాకినాడకు ఇటు మచిలీపట్నం మధ్యన తీరం దాటుతుందని చెప్తున్నారు. దాదాపు మచిలీపట్నంకి ఇది చాలా అతి సమీపంలో ఉంది. దాదాపుగా 70 కిలోమీటర్ల సమీపంలోనే ఇటు మోందా తుఫాన్ మచిలీపట్నంకు కేంద్రీకృతమైనటువంటి నేపథ్యంలో సముద్రం అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. అదంతా కూడా అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా బీచ్ రోడ్డు మొత్తం కూడా అధికారులు బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దు కానీ ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా కూడా బీచ్ రోడ్ అంతా కూడా పోలీసులు ఆధీనంలో ఉంది. ఇటు మత్స్యశాఖకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ కాచి వారందరికీ కూడా విషయాలని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫానికి సంబంధించి కూడా ఈ రోజు రాత్రి కనుక పశ్చిమ ఆగ్నేయ దిశగా ఉన్నటువంటి మోందా తుఫాను కాకినాడ వైపు తీరం దాటితే కనుక దీని ప్రభావంతో రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. యావత్ ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా ఈ 2 రోజుల పాటు వర్షాలు అంతగా కురవనప్పటికీ కూడా పూర్తిగా కూడా మేఘావృతమై మొత్తం కూడా చీకటి కమ్మినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మధ్యాహ్నం 3-4 సమయంలోనే పూర్తిగా కూడా చీకటిగా వాతావరణం అంతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఇంకా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే మాత్రం ఈదురు గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా భయాందోళన ఉన్నారు. అధికారులు మాత్రం కావాల్సినటువంటి నిత్యావసరాలన్నీ కూడా తీసుకుని 2 రోజులకు సరిపడా ఇంట్లోనే ఉంచాలని కూడా అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరిని కూడా బయటికి రావచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండొద్దు. పెద్ద పెద్ద వృక్షాల దగ్గర కానీ ఏదైతే ఇటు కరెంటు సంబంధించినటువంటి పోల్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా సమీపంలో ఎవరిని కూడా ఉంచొద్దని అధికారులు అయితే మొత్తం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇటు కమాండ్ కంట్రోల్ కి సంబంధించి కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమావేశం అవుతా ఉన్నారు. ఇక్కడ జరిగేటువంటి వాస్తవ పరిస్థితులన్నిటిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇవాళ ఏదైతే ఆర్టీజీఏలో ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నటువంటి శాఖ అధికారులందరితో కూడా ప్రత్యేకంగా ఈ తుఫాన్ పైన సమీక్షించినటువంటి నేపథ్యంలో తాజాగా మచిలీపట్నంలో మాత్రం ఈ పరిస్థితి చాలా భయాందోళన అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీదేవి, కుమార్, వాతావరణ శాఖ కూడా వారం రోజులుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఇలా ఉండే అవకాశం ఉంటుంది, తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తూనే ఉంది. నేపథ్యంలో ప్రజల్ని ఏ విధంగా ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు? అండ్ నెల్లూరులో కానీ, అటు విశాఖపట్నంలో కానీ, అటు కాకినాడలో కానీ, మీరు చెప్పినట్టుగా ఇక్కడ మచిలీపట్నంలో కానీ ఎక్కడికక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మన కరెస్పాండెంట్స్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూనే ఉన్నారు. సో ఎస్పెషల్లీ ప్రాణ నష్టం జరగకుండా మచిలీపట్నంలో ప్రజల్ని ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? కంట్రోల్ రూమ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? అండ్ టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా అక్కడ ఒకవేళ మహోగ్ర రూపం దాచితే కనుక టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పుడు మనం చూస్తున్నాము చెట్లు విరిగిపడ్డాయి, ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ కూడా దెబ్బతింది. మరి ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్గా ఎటువంటి సేవలు అందిస్తుంది?
ఏదైతే ఇటు మంగినపూడి ప్రాంతం వెళ్ళేటి వరకు ఉన్నటువంటి తాళపాలెం కావచ్చు, ఈ మిగతా బీచ్ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు కృష్ణా జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి డికే బాలాజీ ప్రత్యేకమైనటువంటి కొన్ని బృందాలతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు ఆర్డీఓను అటు ఉన్నటువంటి శాఖ అధికారులందరూ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా మంత్రి కొల్లు రవీంద్రరావు కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా నేరుగా చూశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎవరికైనా అత్యవసర పరిస్థితి అయితే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచింది. ఏ జిల్లాకు ఆ జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ను ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఎప్పటికి కూడా ప్రజలందరికీ కూడా చాలా భారీ ఎత్తున అంటే ఒక 3 రోజుల ముందు నుంచే తుఫానుకి సంబంధించినటువంటి హెచ్చరికలతో పాటు చాలా భారీ ఎత్తున ఇప్పటికే అనౌన్స్మెంట్స్ చేసి వారందరికీ కూడా చైతన్యం కలిగించేటువంటి అంటే తుఫాను వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి హెచ్చరికలన్నీ కూడా ముందే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు కాబట్టి ఇప్పటికే మచిలీపట్నం పోర్ట్ లో దాదాపుగా ఉదయమే 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంటే ఇప్పుడు దాదాపుగా 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇటు మచిలీపట్నంతో పాటు కాకినాడ పోర్ట్ లో కూడా ఇదే తరహా విధానం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ 2 ప్రాంతాలకి కూడా వరద ఏదైతే ఇటు దీనికి సంబంధించినటువంటి అంతా కూడా జరుగుతుంది కాబట్టి. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.